కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. ఇవాళ ఎమ్మెల్యే కేవీఆర్ ఇంటికి బీజేపీ బృందం వస్తోంది. బీజేపీ బృందం పర్యటన దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంట్లో బీజేఎల్పీ సమావేశం ఉంది. సమావేశంలో పాల్గొననున్నారు రామచంద్రరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అనంతరం బాన్స్వాడ వెళ్లనుంది బీజేపీ బృందం. కామారెడ్డిలో బీజేపీ నేతల పర్యటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ ఇంటికి ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత వారం రోజుల క్రితం నుంచి ఇక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ కామారెడ్డి డిగ్రీ కళాశాల భూముల అంశం నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే వరకు ఇక్కడ ఆందోళనకర పరిస్థితులే ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఎమ్మెల్యే కేవీఆర్ను పరామర్శిస్తారు. దాని తర్వాత ఇక్కడ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఇక్కడ గతంలో 3 రోజుల క్రితం జరిగినటువంటి దాడిపై వాళ్ళు మాట్లాడతారు. దాంతోపాటు ఇటీవల బాన్స్వాడలో జరుగుతున్నటువంటి 2 వర్గాలకు సంబంధించినటువంటి ఘర్షణలపై కూడా ఈ బృందం మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు కేవీఆర్ ఇంటి వద్దనే పోలీసులు మోహరించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడికి మొన్నటిలాగా అంటే కాంగ్రెస్ నేత ఏదైతే దాడికి యత్నించారో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అటు బాన్స్వాడ కూడా బీజేపీ బృందాన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ డిగ్రీ కళాశాల భూముల అంశం విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు, విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించగా వారిని కూడా అరెస్టు చేశారు. దానికి కేవలం తాత్కాలికంగా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభించింది. శాశ్వత పరిష్కారం వచ్చే వరకు పరిస్థితులు ఆందోళనకరంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేవీఆర్ కలెక్టర్ని కలిశారు. గత 3 రోజుల క్రితం ఇదే విషయంపై ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా భూముల వివరాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్కు సంబంధించిన నేతలు కూడా కలెక్టరేట్కి వచ్చి ఆధారాలతో సహా వచ్చామని చెప్పారు. అప్పటికి మాత్రం అధికారులు అక్కడ వీరిద్దరిని కూడా అక్కడి నుంచి పంపించడంతో ఇష్యూ తాత్కాలికంగా సద్దుమణిగింది. కానీ ఇది మళ్ళీ ఎప్పటికైనా బయటపడే అవకాశం కనిపిస్తుండడంతో ఆందోళనకర పరిస్థితులు అయితే ప్రస్తుతం కామారెడ్డిలో కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్.